హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? శాలువా మనకి ఎంతమందికి ఎలా ఉపయోగపడుతుంది అనేది చూపిస్తాను మీకు. శాలువా వల్ల మనకు చాలా ఉపయోగకరం ఉంది. అది ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ ఈ శాలువా మనకి బ్లౌజ్గా ఉపయోగపడుతుంది. ఇదిగోండి, బ్లౌజ్ కుట్టించాను ఇలాగా. ప్లస్ ఇదే శాలువాని లాస్ట్ మనకి ఇలా కుచ్చులు వస్తాయి కదా, ఈ కుచ్చుల్ని ఏ విధంగా పెట్టుకోవాలో మనము అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ బ్లౌజ్ కుట్టించిన తర్వాత ఈ శాలువాకి ఉన్న వెనకాల కుచ్చులు మనకి ఉపయోగకరమైనట్టుగా చూపిస్తాను. ఇవ్వండి, ఈ మిగిలిన ఈ కుచ్చుల్ని పడేయకుండా మనము శారీస్కి, పట్టు శారీస్కి అట్లకి కుచ్చులు వేయించుకుంటాం. చాలా రేట్ పెట్టి వేయించుకుంటాము. ఒక్కొక్కసారి 500, 600 ఎంతోమంది తీసుకుంటారు. అలాగా ఈ ముక్కలు మనం పడేయకుండా ఈ శాలువా ముక్కలకి ఈ అంచుల్ని ఒక శారీకి వేసాను, చూపిస్తాను చూడండి. ఇది శారీ, ఆ కుచ్చులు పడేయకుండా మళ్ళీ నేను ఈ శారీకి వేసాను. అంటే మనకు ఒక శాలువా శారీ కుచ్చుల కింద ఉపయోగపడుతుంది, ప్లస్ బ్లౌజ్లా ఉపయోగపడుతుంది. ఇదిగో, ఓకేనా ఫ్రెండ్స్? ఇది మీకు ఇలా ఈ ఉపయోగకరమైన ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే కనుక కామెంట్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకొక బ్లౌజ్ కూడా ఉంది, మీకు ఐడియా కోసం చూపిస్తాను. ఇదిగోండి, ఇది బ్లౌజ్. ఇది కుట్టించిన తర్వాత మిగిలిన శాలువా ముక్కలు మళ్ళీ ఇది మనం వేరే శారీకి వేసుకోవచ్చు. ఇదంతా ఇవి పడేయకుండా మనం ఉపయోగించుకోవచ్చు. ఇవే మనం ఎక్కడైనా చేపించుకోవాలంటే చాలా రేట్ తీసుకుంటాం. ఏ శారీకి వేసినా పట్టు శారీలా ఉంటుంది. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.